అందరికీ నమస్తే ఫ్రెండ్స్. శ్రీశైలంలో ఉమామహేశ్వరం దేవాలయంకి వచ్చినాము. ఇక్కడ చూడొచ్చు దట్టమైన అడవి, మీదికెళ్ళి వాటర్ సీన్ ఉంది అనమాట. ఇక్కడ చాలా ఎక్సలెంట్ ఉంది సీన్. వీడియో మొత్తం చూడండి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను తాండూరు నుంచి శ్రీశైలంకి అయితే బయలుదేరుతున్నాను. ఎందుకంటే ఓన్ వెహికల్లో బయలుదేరుతున్నాను అనమాట. మనం ఓన్ వెహికల్ అయితే మనం అన్ని చూడవచ్చు, లొకేషన్ అన్ని చూడవచ్చు కాబట్టి ఓన్ వెహికల్ అయితే ఎంచుకున్నాను. అదేవిధంగా తాండూరు నుంచి మీకు 7 o'clock బస్సు ఉంది. సిటీ వాళ్ళు అయితే మీకు హైదరాబాద్లో బస్సులు ఉన్నాయి. అదే కర్ణాటక గుల్బర్గా వాళ్ళు అయితే మీకు అక్కడ బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. నేను ఓన్ వెహికల్ ఎంచుకోవడం జరిగింది. నేను శ్రీశైలము 8:30 లోపటిని నేను చేరుకోవడం జరిగింది. ఎందుకంటే 9 o'clock మనము చేరుకుంటే గేట్లు బంద్ చేస్తారు కాబట్టి నేను తొందరగానే చేరుకోవడం జరిగింది. ఆ రోజు అయితే ఫుల్ వర్షం అయితే పడ్డదనమాట. అదే వర్షంలో అనేది మనం చేరుకున్నాము, జర్నీ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. మనం శ్రీశైలంకి చేరుకోవాలంటే ఎంతో అదృష్టం అయి ఉండాలి. అక్కడ చేరుకొని మనమైతే అక్కడ రూమ్ తీసుకోవడం జరిగింది అనమాట. మనకు రూమ్స్ వచ్చేసి 1100 ఉంది. ఏసీ రూమ్ తీసుకోవడం జరిగింది. చాలా బాగుంటుంది వీడియో. మార్నింగ్ పూట లేవడం జరిగింది. ఆ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ గుట్టల వైపు చూస్తుంటే ఎందుకంటే మనం ఆకాశంలో ఉన్నట్లు ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంత బాగా అనిపిస్తుంది. మార్నింగ్ పూట ఎంత తొందర లేచి మీరు చూసుకుంటే అంత బాగా అనిపిస్తుంది అనమాట శ్రీశైలంలో. ఇక్కడ నేను లాడ్జ్లో ఉండడం జరిగింది. ఇక్కడ నాకు 1100 పడ్డది. ఎందుకంటే నేను ఏసీ రూమ్ తీసుకున్నాను కాబట్టి 1100 అయితే తీసుకున్నారు. ఏసీ వద్దంటే మీకు 700కి ఇస్తారనమాట. అదేవిధంగా మీరు బ్యాచిలర్గా వస్తే మీకు 200 రూమ్స్లు కూడా ఉంటాయి అనమాట.
పెద్ద హాల్లో మీకు ఒక బెడ్రూమ్ ఇస్తారు 200K. అదేవిధంగా నేను ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి నాకు 1100 రూమ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మధ్యాహ్నం ఒక పూట భోజనం కూడా పెడతారనమాట. కానీ మన భోజనాలు చాలా బాగుంటుంది టేస్టింగ్. అదేవిధంగా అన్ని స్వీట్ అన్ని పెడతారనమాట. మనం కడుపు నిండా తినవచ్చు. ఇక్కడ వచ్చేసి అమ్మవారు పేరుతో ఇక్కడ భోజనం అయితే పెడతారు. అదే మనం లాడ్జ్ తీసుకున్నాం కదా, మనకు భోజనం అయితే ఫ్రీ ఉంటుంది అనమాట. ఇక్కడ భోజనం అయితే చేశాము. చాలా టేస్టింగ్, చాలా బాగుంది. మన తెలుగు పద్ధతిలో అరటి ఆకులో భోజనం పెట్టడం జరిగింది అనమాట. స్వీట్ పెట్టారు, అన్నము, పెరుగు, గట్టిపప్పు అన్నీ మంచిగా మీరు గుర్తు చేసుకుంటారనమాట. భోజనం అయితే చేశాము ఫ్రెండ్స్. చేసిన తర్వాత నేను దర్శనానికి అయితే బయలుదేరుతున్నాను. ఎందుకంటే మా రూమ్ నుంచి 1/2 కిలోమీటర్ అవుతుంది కాబట్టి వెహికల్లో బయలుదేరడం జరిగింది. మనము దర్శనం అయితే మనకు టైం వచ్చేసి 1 అవర్ పట్టవచ్చు దర్శనానికి, లేదా పబ్లిక్ ఎక్కువ ఉంటే 2 అవర్స్ పట్టవచ్చు అనమాట. ఆ విధంగా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీశైలం నేనైతే ఫ్రీ దర్శనానికి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శ్రీశైలంకి శివుడు దర్శనానికి మేము వెళ్తున్నాం అన్నమాట. వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పాతల గంగ దగ్గర ఉన్నానన్నమాట. ఇక్కడ వచ్చేసి కొత్తగా కట్టారు వంతెన. ఇక్కడ వచ్చేసి మీకు 1200 మెట్లు ఉంటాయి కాబట్టి మీరు కొందరు వెళ్ళొచ్చు, కొందరు వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ అయితే కొత్తగా కట్టారు. ఇక్కడ వచ్చేసి ఒక్క మనిషికి 80 రూపాయలు మాత్రమే టికెట్ అయితే తీసుకోవచ్చు అనమాట. తీసుకొని మీరు కింది వరకు దింపుతారు. అదే టికెట్ మీరు రిటర్న్ లో చూపిస్తే మళ్ళీ మీకు మీదికి తీసుకొస్తారు అనమాట. వాళ్ళదే బాధ్యత ఉంటుంది అనమాట. ఇక్కడ టికెట్ అయితే తీసుకొని మనము కిందికి అనేది వెళ్ళవచ్చు అనమాట. ఇక్కడ తీసుకొని వెళ్తే మీకు మంచి మంచి లొకేషన్లు అయితే మీదికి వెళ్ళి కనిపిస్తుంది. ఒకసారి వీడియో మొత్తం చూడండి, మీరు కిందికి ఏ విధంగా వెళ్ళారో మొత్తం చూపిస్తా. నేను టికెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. టికెట్ తీసుకొని ఎక్కాను. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత మనం మంచి మంచి లొకేషన్లు చూడకపోతే మనకు మనసు ఒప్పది. కాబట్టి అదే విధంగా టికెట్ తీసుకొని మొత్తం చూడడం, మంచి వీడియో తీయడం జరిగింది. చాలా బాగా అనిపించింది లొకేషన్. ఎందుకంటే మంచి లొకేషన్ కాబట్టి మనం ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఎక్కండి. కంపల్సరీ మీరు ఒకసారి చూడండి ఇది ప్లేస్ అయితే. కింది
కిందికి అయితే దిగాను. ఇక్కడ నడుచుకుంటూ పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే మీరు ఎంట తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ తాగాలన్నా మీరు కంపల్సరీ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు వర్షానికి గుట్టలన్నీ కింద పడిపోయినాయి అనమాట. నయ్యము అక్కడ ఎవరు లేకపోవడంతో బ్రహ్మాండం అయితే తప్పిందనమాట. మీరు చూడవచ్చు ఏం తాగాలన్నా ఏం తినాలన్నా కంపల్సరీ 40 రూపీస్, 60 రూపీస్, 80 రూపీస్ అయితే పెట్టాలి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, శ్రీశైలంలో బోట్ జర్నీ చేస్తున్నాం అనమాట. ఈడ వచ్చేసి 80 రూపీస్ టికెట్ బోట్ జర్నీ తీసుకొని మొత్తం లొకేషన్ అంటే దాదాపు మనము వర్షాకాలంలో డ్యామ్లో వదిలిపెట్టారు కదా వాటర్, అక్కడ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తాడు అనమాట. చుట్టుపక్కల మొత్తం చూపించి మనకు అదే ప్లేస్లో దింపుతాడు. ఇక్కడ వచ్చేసి ఒక మనిషికి 80 రూపీస్ కాబట్టి అందరూ ఫ్యామిలీ బోట్ జర్నీ చేయడం జరిగింది. వాళ్ళకు చాలా బాగా అనిపించింది, దాంతోపాటు మనకు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంత మంచి లొకేషన్ మీకు అందరికీ చూపిస్తున్నాను కదా అనే ఒక ఆనందము. కంపల్సరీ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ బోట్ జర్నీ ఫుల్ ఎంజాయ్ చేయండి. ఈ బోటింగ్ జర్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అరే ఈ అన్ని లొకేషన్లు మనం మిస్ అయినామా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. మీ ఫ్రెండ్స్లు ఎవరు రాకపోయినా పర్వాలేదు, కానీ మీ ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు సంతోషం పడతారు, దాంతోపాటు మీరు సంతోషం పడతారు. మంచి మంచి లొకేషన్లు అయితే మీరు చూడవచ్చు అనమాట. చూడండి.
జర్నీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఏ విధంగా అయితే వంతెనతోనే దిగామో అదే విధంగా మనం మీదికైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే పాతల గంగ మనం దర్శించుకోవడము, బోట్ జర్నీ చేయడము, అదే విధంగా కొత్తగా కట్టిన వంతెనతోని మనం మీదికి ఎక్కడము చాలా మంచి ఫీలింగ్ అనేది కలిగించింది అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది, మంచి లొకేషన్. మీరు ఎవరు మిస్ కావద్దు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశామన్నమాట. ఈ నుంచి మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్దాము. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, శ్రీశైలంలో ఎన్ని ప్లేసులు ఉన్నాయి అన్ని ప్లేసులు చూపెట్టడం జరిగింది. మీకు నా వీడియోలు చూడాలంటే మీకు ఓపిక ఉండాలి. ఎందుకంటే అంత మంచిగా క్లారిటీతో తీశాను కాబట్టి. పడవ ప్రయాణం చేశాం కాబట్టి ఇప్పుడు మనము సాక్షి గణపతి దగ్గరికి బయలుదేరుతున్నాం అనమాట. సాక్షి గణపతి శ్రీశైలంకి వచ్చేటప్పుడు సాక్షి గణపతికి పూజించాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సాక్షి గణపతి, ఇది విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తిరుపతికి వెళ్తే అక్కడ వరాల స్వామిని ఫస్ట్ ఏ విధంగా దర్శించుకొని తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారో అదే విధంగా ఇక్కడ శ్రీశైలంలో సాక్షి గణపతి మీరు దర్శించుకున్న తర్వాత శివుణ్ణి దర్శించుకోవాలన్నమాట. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి సాక్షి గణపతి అంటే గణపతి అనేది సాక్ష్యంగా ఉంటాడు. అంటే నువ్వు శ్రీశైలంకి వచ్చావా రాలేదా అని చెప్పడానికి ఎవరికి, తండ్రికి చెప్తాడనమాట. పలానా వ్యక్తి శ్రీశైలంకి వచ్చి నిన్ను దర్శించుకున్నాడు, అతను కోరికలు నెరవేరాలి అని తండ్రికి చెప్తే తండ్రి ఒప్పుకొని మీ కోరికలు నెరవేరుస్తాడనమాట. అందుకోసమే మీరు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఏదైనా ఉందంటే అది శ్రీశైలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి గణపతిని మీరు దర్శించుకోవాలి. మీరు తెలుసో తెలియక మీరు శివుణ్ణి దర్శించుకొని వెళ్ళిపోతే మీకు ఫలితం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే సాక్షి గణపతి అంత పవర్ఫుల్, సాక్ష్యంగా ఉంటాడు కాబట్టి మనం కోరికలన్నీ ఫస్ట్ మీరు శివునికి చెప్పుకోకపోయినా నడుస్తుంది, కానీ నీ కోరికలన్నీ ఇక్కడ గణపతిని చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడా నేను వచ్చాను, నా కోరికలు అన్నీ నెరవేరాలి, మీరు మీ తండ్రికి వెళ్ళి చెప్పండి అని మీరు అడిగితే ఇక్కడ ఆ గణేశుడు అన్ని రాసుకొని అక్కడ ఉన్న తండ్రికి చెప్తాడు. కాబట్టి అందుకోసమే ఇక్కడ సాక్షి గణపతి అని పేరు వచ్చింది. ఇది దేవాలయము మీరు ఎవ్వరు మిస్ కారాదు. శ్రీశైలంలో చాలా బాగుంటుంది గణపతి, సాక్షి గణపతి. ఈ వీడియో మొత్తం చూడండి. ఇట్లాంటి విషయాలు మీకు ఇంకా ఎన్నో చెప్తాను కాబట్టి నాకు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇది విశేషత సాక్షి గణపతి. తప్పకుండా మీరు ఏదైతే దేవాలయం అస్సలు మిస్ కారదు, తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయం. శ్రీశైలం శిఖరం ఎక్కినాం అనమాట. మీరు చూస్తున్నారు శ్రీశైలం శిఖరము. ఇక్కడ అన్ని చూడొచ్చు, గోడ మీద అన్ని శివలింగాలు ఉన్నాయి. అదేవిధంగా మీదికెళ్ళి నందికెళ్ళి ఈడికెళ్ళి చూస్తే శ్రీశైలంలో ఉన్న గోపురం కనిపిస్తుంది అనమాట. అది ఎంత అదృష్టం ఉంటే తప్ప ఎవరికి కనిపించేది. శ్రీశైలం మీద ఉన్న గోపురం మనకు కనిపిస్తుంది ఈడికెళ్ళి చూస్తే. ఈ వీడియో మొత్తం చూడండి, మొత్తం ఫుల్ వీడియో చూపెట్టడం జరిగిందనమాట. శ్రీశైలం శిఖర దర్శనము. ఇక్కడ వచ్చేసి నందిని మొక్కిన తర్వాత అక్కడ పరమశివుడు గోపురం అనేది చూసారనమాట. ఎందుకంటే
ఆ గోపురం కనిపిస్తే చాలా అదృష్టంగా భావిస్తారు. ఇక్కడ ఎంతో మంది భక్తులు ఇక్కడ దర్శించుకోవడానికి వస్తారనమాట. చాలా మందికి ఈ ప్లేస్ అనేది తెలియదు ఎవరికి. ఎందుకంటే మీరు ఓన్ వెహికల్‌లో వస్తే ఇవన్నీ చూడవచ్చు. అందుకోసమే ఓన్ వెహికల్ ఎంచుకోవచ్చు అనమాట శ్రీశైలంకి వచ్చేటప్పుడు. ఇక్కడ ఎంతో మంది భక్తులు ఇక్కడ నందికెళ్ళి అక్కడ కనిపించే శివుడు, పరమశివుడు గోపురాన్ని చూసారనమాట చాలా మంది. ఎంతో అదృష్టంగా భావిస్తారనమాట. దర్శించుకొని కిందికైతే వస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు అన్ని శివలింగాలు గుర్తులైతే ఇక్కడ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అయితే తప్పకుండా చూడండి శ్రీశైలంలో. అదే విధంగా కింద శివుడు ఉంటాడన్నమాట. అంటే దేవాలయం ఉంటుంది. దర్శించుకోండి. చాలా మంది మొక్కుకొని ఇక్కడ వచ్చేసి రాళ్ళైతే పెడతారనమాట. ఎక్కడ చూసినా ఇక్కడ రాళ్ళైతే కనిపిస్తాయి. మొక్కుకొని 7 రాళ్ళైతే పెడతారనమాట. అందరితో పాటు మనం కదా, మనం ఎందుకు కొట్టుకుంటామని నేను ఒక 7 రాళ్ళు పెట్టాను మనసులో మొక్కుకొని. ఇప్పుడు డ్యామ్‌ని చూడడానికి కిందికైతే వెళ్తున్నాం అనమాట. ఈ డ్యామ్‌ని చూడాలంటే బాగా వర్షాలు వచ్చేటప్పుడు గేట్లు లేపుతారు కదా, అప్పుడు చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంది ఆ డ్యామ్‌ని చూడడానికి వస్తారు. కానీ దురదృష్టం, ఎందుకంటే ఆ డ్యామ్‌లు బంద్ అయిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఉమా మహేశ్వరం దేవాలయము. ఈ దేవాలయం అయితే అస్సలు మీరు మిస్ కారాదనమాట. చాలా మంది చెప్తుంటారు స్వయంగా ఇక్కడ దేవుడు దిగాడు అని చెప్తుంటారు. ఇక్కడ ఎందుకంటే శివుడు దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం నుంచే శివుడు గుట్ట మీదికి వెళ్ళారని చెప్తుంటారు అనమాట. ఇక్కడ సొరంగం మార్గం కూడా ఉంటుంది అనమాట సీదా శ్రీశైలంకి వెళ్ళడానికి. ఇక్కడ ఎంతో మంది భక్తులు ఇక్కడ దర్శించుకోవడానికి వస్తుంటారు అనమాట ఉమామహేశ్వరం దేవాలయంకి. ఇక్కడ చాలా ప్రకృతి అందాలు కావచ్చు, పెద్ద పెద్ద గుట్టలు కావచ్చు, ప్రతిదీ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది దర్శించుకోవడానికి వస్తుంటారు. మీరు శ్రీశైలంకి వెళ్ళేటట్లయితే ఈ దేవాలయం అస్సలు మిస్ కారాదు. నమస్తే ఫ్రెండ్స్, శ్రీశైలంలో ఉమామహేశ్వరం దేవాలయంకి వచ్చినాము. ఇక్కడ చూడవచ్చు దట్టమైన అడవి, మీదికెళ్ళి వాటర్ సీన్ ఉంది అనమాట. ఇక్కడ చాలా ఎక్సలెంట్ ఉంది సీన్. వీడియో మొత్తం చూడండి. దట్టమైన అడవిలో ఫ్రెండ్స్ చూస్తున్నారా, పెద్ద పెద్ద గుట్టలు, రాళ్ళు చూస్తున్నారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. దేవాలయం అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు మహేశ్వరంకి మీరు దర్శించుకోవాలన్నమాట. చాలా అంటే చాలా మీదికి వాటర్ అయితే వస్తుంది అనమాట. ఉమామహేశ్వరం
మీకు వీడియో బాగా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ ద్వారా నాకు బూస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇలాంటి వీడియోలో నేను ఇంకా ఎంతో మందికి చూపెట్టాలి, బాగా తీయాలి వీడియో అనేది నాకు ఒక భరోసా, ఒక నమ్మకం అయితే కలుగుతుంది. కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఉమామహేశ్వరం దర్శించుకోవడానికి మీరు మెట్ల మార్గంలో కూడా రావచ్చు అనమాట. ఇక్కడ కనిపించే ఈ మెట్ల మార్గం ద్వారా మీరు నడుచుకుంటూ రావాలి. లేదు ఓన్ వెహికల్ ఉంటే మీరు వెహికల్లో రావచ్చు అనమాట. మీరు చూడవచ్చు సాక్షాత్తు ఆ పరమశివుడు దర్శనాన్ని మీరు పొందొచ్చు అనమాట ఈ వీడియో ద్వారా. ఇక్కడ ఉమామహేశ్వరం సాక్షాత్తు ఆ శివుడే ఇక్కడ దిగొచ్చిన ప్లేస్ అన్నమాట. ఇక్కడ లోపట ఏ విధంగా ఉంటాడు దేవుడు మీకు వీడియో మొత్తం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్.